come, view the exhibition, appreciate it, then greet you all. That was the purpose. So, anyhow, it's a very happy, great occasion. మనసులో చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కళ మనకి ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని, ధైర్యాన్ని, స్థైర్యాన్ని, మానసికమైన ఉత్థానాన్ని కనిపిస్తుంది. ఆ గొప్ప శక్తి దాంట్లో ఉంది. దానికి తోడు ఇవాళ శివశక్తి క్రియేటర్, ప్రమోటర్, డిస్ట్రాయర్ ఇవన్నీ కూడా వివిధ భంగిమల్లో, వివిధ రూపాల్లో మరి మనకు చక్కని కళాఖండాలను అందించిన శ్రీ గిరిధర్ గౌడ్ని మనందరి తరఫున నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. కళలను ప్రోత్సహించాలి, కళాకారులను గౌరవించాలి. అది ఉత్తమ సంస్కారం కలిగిన సమాజ యొక్క లక్ష్యం. పాత రోజుల్లో రాజులు, పరిపాలకులు ఆ పని చేశారు. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి. ప్రజాస్వామ్యంలో మనం ఎన్నికైన ప్రజాప్రతినిధుల ప్రభుత్వం ఉంది. నేనేమనుకుంటాను, వాళ్ళ కర్తవ్యం కూడా ఈ సంగీతము, సాహిత్యము, అలాగే వివిధ కళలు, మన భారతీయ కళారంగం 64 కళలను అంటున్నాం మనం. వాటన్నింటినీ గుర్తించి వాటిలో ప్రావీణ్యం కలిగిన వ్యక్తులను ప్రోత్సహించడం అవుతుందో అది ప్రభుత్వాల యొక్క కర్తవ్యం, స్వచ్ఛంద సంస్థల యొక్క కర్తవ్యం, అలాగే ప్రజల యొక్క కర్తవ్యం కూడా. మన ప్రోత్సాహమే వాళ్ళకి మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. కొత్త ఆలోచనలను, కొత్త కళాఖండాలను, మన ప్రాచీన సంస్కృతిని మనకు అందించే విధంగా వాళ్ళని ప్రేరేపిస్తుంది. అందుకని ప్రజలందరూ కూడా ఈ విషయంలో శ్రద్ధ వహించాల్సింది. మానసిక ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కూడా కాకుండా మనశ్శాంతిని కూడా కలిగిస్తుంది కళ. మంచి ఆలోచనలను ప్రోత్సహిస్తుంది. ఎలాంటి వారినైనా సరే పెద్దలు చెప్తుంటారు, సంగీతం కదలని వారు ఎవరు ఉండాలని. మనం ప్రకృతిలో ఉన్న అన్ని ప్రాణులు కూడా సంగీతానికి స్పందిస్తాయి. ఎందుకంటే అది వారందరిలో ఒక రకమైన నవ ఉత్తేజాన్ని కల్పిస్తుంది. అలాగే సాహిత్యం కూడా మనకి భారతీయ పరంపరను, హిందూ ధార్మిక విధానాన్ని, అలాగే ప్రపంచం యొక్క చరిత్రను, వాటన్నిటినీ సాహిత్యంలో సంక్షిప్తం చేసి పెద్దవాళ్ళు మనకు అందిస్తున్నారు. ఇప్పుడున్న వాళ్ళు కూడా దాన్ని మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో. ఈ నాట్యము మన దురదృష్టవశాత్తు మనకు విదేశాల్లో గుర్తింపు వస్తే తప్ప మన స్వస్థలంలో గుర్తించాం. అయినా సరే ప్రపంచ ప్రఖ్యాతి చెంది తాను హాయిగా వచ్చి తన పల్లెటూరులో కూర్చుని తన బొమ్మలు తను వేసుకునే ఒక సాత్వికుడు. దురదృష్టవశాత్తు అన్ని కళల్లాగే చిత్రకళకి మనకు అస్సలు ఆదరణ లేదు. మన ముఖ్యంగా భారతదేశంలో, అందున ఆంధ్రదేశంలో, మన తెలంగాణ, ఎక్కడైనా సరే తెలుగు వాళ్ళకి పెద్ద బొమ్మలు వేయడం ఏదో ఓకే. అదే విదేశాల్లో లక్షలు కోట్లు పెట్టుకుంటుంటే ఆశ్చర్యపోతుండేవాడిని నేను. ఒక చిన్న డాలీ బొమ్మని లాస్ వేగాస్లో దానికి కెమెరా పెట్టి ఒక గన్మెన్ పెట్టి దాన్ని కాపలా పెట్టారు. ఎందుకంటే ఇది కోట్ల రూపాయల వర్త్. మీరు ఒక్కసారి ఈ పరిశీలన, ఈ సినిమాని, మీ చిత్రాలని పరిశీలిస్తే జాగ్రత్తగా అతను పడ్డ శ్రమ, అందంతో పాటు ఈ బొమ్మలు గీసినట్టుగాక అమ్మవారు సాక్షాత్కరించినట్టు ఉంటాయి. జాగ్రత్తగా గమనించండి. అంతటి గొప్ప కళాకారుడు. నేను రాసిన పుస్తకాలు కూడా కొన్ని బొమ్మలు వేసి దాని వాల్యూ పెంచాడనమాట. శభాష్రా శంకర అని నేను తెలంగాణ యాసలో శివతత్వాలు రాశాను. దానికి మా గిరిధర్ గౌడ్ అద్భుతమైన బొమ్మల్ని వేశాడు. సో గిరిధర్ గౌడ్ కీర్తి ఆచంద్రార్కం ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వెంకయ్యనాయుడు గారికి ఆయన అంటే ముఖ్యంగా ఇప్పుడు చెప్పారు, ఆయన ఏ పదవిలో ఉన్నా మన భాష పట్ల ఒక్క మాట అయినా అనకుండా ఆయన వేదిక దిగరు. అందుకే ఆయన మీద ఒక చిన్న కవిత రాసి, తెలుగు లెంక అంటే నాలెడ్జబుల్ పర్సన్ని ఎంక అంటారు తెలుగులో. నా పేరు రాయన్ గిరిధర్ గౌడ్. నేను గరువుపాలెం అనే గుంటూరు జిల్లాలో ఉన్న చిన్న కుగ్రామం నుంచి వచ్చాను. నేను అక్కడే వర్క్ చేస్తుంటాను. సో నాకు మినియేచర్ పెయింటింగ్ అనేది నా జీవితంలో భాగమైంది. గతంలో ఒక 100 ఏళ్ల క్రితం మర్చిపోయిన మన టెక్నిక్ని
మరలా దాన్ని రివైవ్ చేసుకోవడానికి నేను చేసిన ప్రయత్నంలో భాగంగా సుమారు 30 ఏళ్ళు గడిచిపోయింది. ఇవి ఒక సుమారు 12-13 ఏళ్ల క్రితం మొదలైన వర్క్స్ ఇవి. వీటిల్లో 32 చిత్రాలు ఉన్నాయి. 32 చిత్రాల్లో ముఖ్యంగా శివరూపాలు, అమ్మవారి యొక్క నవరాత్రి నవదుర్గలు అనే పేరుతో చేసిన శివుడికి శక్తికి ఉన్న వేరే వేరే రూపాలని రూపధ్యాన రత్నావళి అనే ఒక పుస్తకం ద్వారా నేను దాని యొక్క రూపాలని నేను తీసుకున్న ఆలంబనగా నేను తీసుకుని దాన్ని మళ్ళీ నా వేలో నేను రెండర్ చేసుకోవడం జరిగింది. విజయనగర చిత్రశైలికి చాలా కొంచెం దగ్గరగా ఉండే కొన్ని ప్యాటర్న్స్ని నేను యూజ్ చేసుకుంటూ అన్ని న్యాచురల్ కలర్స్తో గతంలో మర్చిపోయిన మన టెక్నిక్ని మళ్ళీ నేను రివైవ్ చేసుకోవడం జరిగింది. దానిలో శివశక్తితో అని చెప్పేసి యది భవతి శక్త ప్రభావితం అని సౌందర్య లహరిలో మొదటి శ్లోకాన్ని తీసుకుని శివుడు శక్తి కలిసి ఉన్నప్పుడు ఆ చైతన్య రూపాన్ని అందరి దేవతలు ఆరాధిస్తున్నారు. అలాంటి దివ్య స్వరూపాన్ని నేను చూస్తున్నానని చెప్పేసి చెప్పిన ఒక రూపాన్ని బేస్ చేసుకుని శక్తిలో ఉన్న సాత్విక రాజస తామస గుణాలని, అట్లానే శివుడిలో ఉన్న సాత్విక రజోగుణాలని తీసుకుని యాక్షనరీ మూమెంట్స్లో దానికి ఒక మూమెంట్ కల్పించి చేసిన ఈ చిత్రాల్లో అన్నీ కూడా ఒక సుమారు 32 చిత్రాలని నేను ఇక్కడ ఉపస్థితం చేయడం జరిగింది. సుమారు 100 అయి ఉంటాయి. అయితే వర్క్ చేయటం చాలా స్లోగా చేస్తాను, బట్ ఎక్కువసేపు వర్క్ చేస్తాను. నాకు ఒక సిరీ నన్ను ప్రొవోక్ చేయాలి, నన్ను కదిలించాలి. ఆ సిరీ నన్ను పెయింట్ చేసేటట్టుగా చేసుకోగలిగిన నేను తీసుకున్న స్క్రిప్చర్స్ని బట్టి కూడా నేను కొంత ఆలంబనగా తీసుకుని దాన్ని నేను రెండర్ చేసుకుంటూ వెళ్తాను. ఇవన్నీ లఘు చిత్రాలే. ఇవన్నీ అది కాదు, నేను చేసిన మెగా పిక్చర్ ఒకటి ఉంది. అది దాని పేరు అనంత శేషసేన శ్రీ మహావిష్ణుమూర్తి. 22 అడుగుల చుట్టుకొలత కలిగి 21 అడుగు పొడవు, హైట్ 8.5 అడుగులు ఎత్తులున్న ఆ దొంగ రూపాన్ని చెడకుండా దాని మీద సుమారు 84 చిత్రాలతో, ఒక పెద్ద చిన్న అన్నీ కలిసి 84 చిత్రాలతో దాన్ని చిత్రించిన దాన్ని శిల్పించడం జరిగింది. బర్మా శిల్పులు దాన్ని ఎంతో ప్రయాసాలు కోర్చి ఒక 4 దాన్ని ఒక రూపానికి తీసుకురావడానికి సుమారు 6 ఏళ్ళు పట్టింది. 6 ఏళ్లలో 3 ఏళ్ల పాటు స్కల్ప్చర్కి, 2 ఏళ్ల పాటు నా డ్రాయింగ్స్కి, సంవత్సరంన్నర పాటు దాన్ని ఇక్కడికి తీసుకురావడానికి తీసుకున్న ప్రయత్నం, పర్మిషన్స్ కోవటం వాటికి అలా జరిగినాయి. థ్యాంక్ యూ. నా పేరు థ్యాంక్ యూ మచ్.